ఎంచుకున్న స్థలం పొడవెంత వెడల్పెంత అనేది మొదటి ప్రాధాన్యత అంశం. రెండవది అది ఎన్ని డిగ్రీలకు ఉంది అనే విషయాన్ని చాలా ముఖ్యంగా పరిగణించాలి. వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని ప్లానింగ్ చేయాలి అనుకున్నప్పుడు రెండు ప్రధానమైన అంశాలను అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించాలి. అందులో మొదటిది ఎంచుకున్న స్థలం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి. ఎంచుకున్న స్థలం పొడవెంత వెడల్పెంత అనేది మొదటి ప్రాధాన్యత అంశం. రెండవది అది ఎన్ని డిగ్రీలకు ఉంది అనే విషయాన్ని చాలా ముఖ్యంగా పరిగణించాలి. ఎందుకంటే ఒక ప్లానింగ్ జరిగేటప్పుడు మనం ఎంచుకున్న స్థలంలో బ్రహ్మస్థానం నుండి ఈ సెంటర్ ప్లేస్ నుంచి మనం నార్త్ ఇది 0 degrees, ఇక్కడ 0 degrees నార్త్, తూర్పు ఇది 90 degrees వద్ద తూర్పు ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ 0 degrees నార్త్ ఉన్నటువంటి 40x60 ప్లాట్. ఇది యాక్చువల్గా ఉండాల్సినటువంటి ప్లాట్. దీని ప్లానింగ్ ని చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, 22.5 degrees ఇక్కడ ఉండే విధంగా 22.5 degrees ఉండే విధంగా మొత్తం 16 డైరెక్షన్స్ గా విభజించి మనం ప్లానింగ్ చేస్తాం. ఏ దిక్కులో ఏముండాలి, ఆ దిక్కు యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి, ఆ దిక్కు అధిపతి ఏంటి, ఆ దిక్కున ఉన్నటువంటి గ్రహం ఏంటి, ఇలాంటి అనేక పారామీటర్స్ ని పరిగణలోకి తీసుకొని ప్లానింగ్ చేస్తాం. ఇట్లా చేయాల్సినటువంటి ప్లానింగ్ ఒకవేళ 0 degrees ఇక్కడ ఉండాల్సింది ప్లాట్ లో ఇక్కడ ఉంటే ఏమవుతుంది, లేదు ఇక్కడ 0 degrees వెళ్ళిపోతే ప్లాట్ ఓరియంట్ అయి ఉంటే ఎలా ప్లానింగ్ చేయాలి, అప్పుడు కూడా ఇలానే చేస్తే 0 degrees నార్త్ ఉన్నట్టే చేస్తే సరిపోతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ఇప్పుడు ఈ ప్లాన్ చూడండి, ఇది అదే 40x60 ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ ప్లాట్. ఇది ప్లాట్. ఈ 40x60 ఉన్నటువంటి ఈ ప్లాట్ లో మనం ఇలా నిర్మాణాన్ని చేపట్టాం అనుకుందాం. నిర్మాణాన్ని చేపట్టేప్పుడు నిర్మాణానికి 16 డైరెక్షన్స్ విభజించాలి. అంటే లోపల టాయిలెట్స్, లోపల బెడ్రూమ్స్, కిచెన్స్ ఇవ్వడం కోసం లోపల ప్లానింగ్ జరగాలి. మొత్తం ప్లాట్ కి 16 degreesగా విభజించి అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఓన్లీ ప్లాట్ కే ప్లాన్ చేస్తున్నాం. ప్లాట్ లో ఒక సెప్టిక్ ట్యాంక్ ఇవ్వడం అనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది 0 degrees నార్త్ ఉన్నటువంటి ప్లాట్. ఇంకా వివరంగా చూద్దాం. నెక్స్ట్ ఇది చూడండి, 2 wards ఇటువైపు 15 degrees టిల్ట్ అయినటువంటి ప్లాట్. ఇది చూడండి, ఇది 2 wards ఇటు ఉండాల్సిన నార్త్, ఇటువైపు 15 degrees ఉండాల్సింది. చూడు, మనం నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఎగ్జాక్ట్ 0 degrees నార్త్ వద్ద ఉంది అనుకుందాం. ఇది ఇప్పుడు తూర్పు 90 degrees ఈస్ట్. మనం సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడైనా తూర్పాగ్నేయం వేస్ట్ జోన్. అంటే టాయిలెట్స్ అత్యంత పొల్యూటింగ్ ఏజెంట్స్ ఒక ఇంట్లో. తూర్పాగ్నేయంలో కానీ, దక్షిణ నైరుతిలో కానీ, పశ్చిమ వాయువ్యంలో కానీ సెప్టిక్ ట్యాంకులు, టాయిలెట్స్ లేదా బయట ఎక్స్టర్నల్ టాయిలెట్స్, కామన్ టాయిలెట్స్ ఏవి ఇచ్చినా కూడా, లోపల ఇచ్చినా కూడా అదే ప్లానింగ్ జరగాలి. చూడండి, ఇప్పుడు నేను షేడ్ చేసి పెట్టా. అంటే పశ్చిమ వాయువ్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి వీటిల్లో ఉండాలి సెప్టిక్ ట్యాంక్. ఇప్పుడు 0 degrees కి ఇచ్చి ఇక్కడ 22.5 degrees మార్క్ చేసుకొని 16 డైరెక్షన్స్ గా విభజించుకున్నప్పుడు ఈ పోర్షన్ ఈ తూర్పాగ్నేయంలో వచ్చేటువంటి ఈ ప్లేస్ లోనే మనం సెప్టిక్ ట్యాంక్ ఇచ్చుకోవాలి. అది కరెక్ట్. తూర్పాగ్నేయం అంటే నీకేమైతే ఇది సూర్యస్థానం పోతే ఇది సత్యలో కొంత, బ్రిష్ లో కొంత. అంటే సత్య బ్రిష్ స్థానాల్లో సెప్టిక్ ట్యాంక్ ఇచ్చుకోవడానికి ఓకే. లేదు ఇలా జరగకుండా ప్లాట్ ఇలా లేకుండా కొన్ని డిగ్రీలు డీవియేట్ అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం.
ఇప్పుడు చూడండి ఈ ప్లాట్ ఏమైంది, జస్ట్ 15 డిగ్రీలు ఇక్కడ ఉండాల్సినటువంటి 0 ఇక్కడికి మారింది, 15 డిగ్రీలు డీవియేట్ అయింది. ఇప్పుడు నీ తూర్పు ఏమైపోయింది, నీ సెప్టిక్ ట్యాంక్. నేను ఎక్కడ ప్లేస్ మారలే, చూడండి నేను ఫస్ట్ ఉన్న దాంట్లోనే. ఇప్పుడు చూడండి నేను ప్లాట్ పొడవు వెడల్పులు, అందులో ఉన్న బిల్డింగ్ పొడవు వెడల్పులు, సెప్టిక్ ట్యాంక్ ఇచ్చినటువంటి డిస్టెన్స్ ఏమీ మార్చలేదు. జస్ట్ ప్లాట్ యొక్క ఓరియంటేషన్ మార్చి అర్థం కావడం కోసం చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి మనం ప్లాట్ బిల్డింగ్ ఏమీ మారలేదు, జస్ట్ ఓరియంటేషన్ 0 degrees ఇక్కడికి టిల్ట్ అయింది. ఈ తూర్పు కాస్త ఇక్కడ నుండి ఇక్కడికి టిల్ట్ అయింది, తూర్పు ఆగ్నేయం ఇట్లా వచ్చింది. సెప్టిక్ ట్యాంక్ ఇస్తే ఎందులో ఉండాలి, ఈ ఏరియాలో ఉండాలి. కానీ మనం ఆ విషయాన్ని గమనించకపోవడం వల్ల సెప్టిక్ ట్యాంక్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడే ఇచ్చాం. సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఇస్తే ఏమైపోయింది, ఇది తిరిగిపోయిన డిగ్రీల వల్ల తూర్పులోకి వచ్చేసింది. తూర్పు అంటే ఏంటి, జయంత, ఇంద్ర, సూర్య ఈ స్థానాలు కదా. ఈ స్థానాల్లో ఇక్కడ ఆర్యమ, ఆర్యమ అంటే సూర్య భగవానుడి యొక్క వాహనం, వెహికల్ని నడిపే వ్యక్తి యొక్క పేరు ఆర్యమ. ద్వాదశాదిత్యుల్లో 12 మంది సూర్య భగవానుడికి ఉన్నటువంటి పేర్లలో ఆర్యమ అనేది ఒకటి. ఎప్పుడైతే నువ్వు సూర్యస్థానంలో సెప్టిక్ ట్యాంక్ ఇచ్చావో హెల్త్ ఇష్యూస్ ఏర్పడేటువంటి అవకాశం, ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సూర్యస్థానాన్ని దెబ్బతీయడం, సూర్యస్థానంలో రోజు మనం సూర్య నమస్కారం చేయాలి, సూర్య భగవానుని ప్రార్థించాల్సిన ప్లేస్లో మనం ఒక సెప్టిక్ ట్యాంక్ పెట్టి కూర్చున్నాం. ఇది అత్యంత భయంకరమైన పొరపాటు. జస్ట్ 15 డిగ్రీలు టువర్డ్స్ ఈస్ట్ టిల్ట్ అయింది. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్ల, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో జరిగిన పొరపాటు వల్ల ఈ నష్టం జరిగింది. నెక్స్ట్ ఇదే పొడవు వెడల్పులు, ఇదే ప్లాట్, ఇదే తూర్పు, అదే సెప్టిక్ ట్యాంక్ అక్కడే ఉంచాం. ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ ఉండాల్సినటువంటి 0 degrees ఇటు మారింది. ఇటు మారినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోయింది, 15 డిగ్రీలు షిఫ్ట్ అయింది. 15 సేమ్ సెప్టిక్ ట్యాంక్ డిస్టెన్స్ నేనేమీ మార్చలేదు, అదే డిస్టెన్స్ లో ఉంది, బయట గోడలకు దూరం దాని సెంటర్. ఇప్పుడు ఏమైపోయింది, ఇది పూర్తిగా ఆగ్నేయం. ఈ సెంటర్ లైను 135 degrees. ఎప్పుడైతే ఆగ్నేయం అనేది లక్ష్మీ స్థానం, శుక్రుడు ఆధిపత్య గ్రహం, ఎప్పుడైతే శుక్రగ్రహం ఆధిపత్యం వహించేటువంటి ఆగ్నేయ స్థానంలో సెప్టిక్ ట్యాంకు, లెట్రిన్, టాయిలెట్స్ ఏవి ఇచ్చినా కూడా యాంటీ ఎలిమెంట్స్, భౌతిక సుఖాలకు దూరం అవుతారు, లగ్జరీస్ మిస్ అవుతాయి, మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ కావు, చాలా లక్ష్మికి ఇబ్బంది పడతారు, అంటే ఆర్థికంగా నష్టపోతారు అని చెప్పడం. తద్వారా మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఎప్పుడు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్. ఆగ్నేయాన్ని గుర్తించడం చాలా చాలా ముఖ్యం. మీకు ఎక్కడి నుండి ఎక్కడికి ఆగ్నేయం చూడండి, ఆగ్నేయం ఎక్కడి నుండి ఎక్కడికి 123 డిగ్రీల నుంచి 146 డిగ్రీల వరకు ఉండేది ఆగ్నేయం. ఈ ప్లేస్ని అత్యంత పవిత్రంగా, అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వచ్చినట్టయితే అత్యంత భారీగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ విషయాలను మనం మనసులో ఉంచుకోవాలి, ప్లాట్ యొక్క పొడవు వెడల్పులు, ప్లాట్ తిరిగి ఉన్నటువంటి ఓరియంటేషన్, ఈ రెండిటిలో ఎక్కడ పొరపాటు జరిగినా మన ప్లానింగే పొరపాటు అయిపోతుంది, ప్లానింగే పొరపాటు. కాబట్టి ఇప్పుడు నేను సింపుల్గా ఒక సెప్టిక్ ట్యాంక్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని క్యాలిక్యులేట్ చేశాం. మర్మస్థానాలైనా అంతే, ఇంటర్నల్ టాయిలెట్స్ అయినా అంతే, బయట ఇచ్చే కామన్ టాయిలెట్స్ అయినా అంతే, ఎస్పెషల్లీ ఎంట్రన్స్ ఫర్ ద బిల్డింగ్, ఫర్ ద ప్లాట్, ఎక్కడైనా కూడా ఈ ఓరియంటేషన్ని, ప్లాట్ యొక్క పొడవు వెడల్పుల్ని సరిగా అర్థం చేసుకోలేనప్పుడు మనం చేసేటువంటి ప్లానింగే పూర్తిగా ఇబ్బంది అయిపోతుంది. సింపుల్ లాజిక్. మీరు తూర్పులో సూర్యభగవానుడు ఉన్నాడు నమ్ముతాం, సూర్యభగవానుడు లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు నువ్వు మధ్యలో సూర్యుడు ఉన్నాడు అనుకుని ప్లానింగ్ ఎలా చేయగలుగుతాం? కాబట్టి వాస్తు ప్లానింగ్ చేసుకునేటప్పుడు మనం ఇంటిని గమనించేప్పుడు
ఎన్ని డిగ్రీలకు ఓరియంట్ అయింది, పొడవు వెడల్పుల నిష్పత్తి ఏ విధంగా ఉంది అనే ఈ 2 విషయాలను మనసులో పెట్టుకొని ప్లానింగ్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయి. లేదంటే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది.